డైలీ టేస్ట్ ది డైలీ. వైఎస్సార్ కడప జిల్లా నందలూరు మండలం ఎలమరాజుపల్లి గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ మంత్రి సవిత పర్యటించారు. రీసర్వే చేసినటువంటి రాజముద్ర గల పట్టా పాసు బుక్కులను రైతులకు అందజేశారు. ఎన్నికల సమయ హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని మంత్రి సవిత అన్నారు. గత ప్రభుత్వం మాదిరి పాసు పుస్తకాల్లో ఫోటోలు, టీడీపీ నేతల ఫోటోలు వేయలేదని ఎద్దేవా చేశారు. తాతల ముత్తాతల కాలం నుంచి, బ్రిటిష్ కాలంలో నుంచి మన ఆస్తి మన హక్కుగా భావించి తినక తాగక మన పిల్లలకు ఉండాలని చెప్పి మన పెద్దలందరూ మనకు ఆస్తులు అందజేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఏదైనా భూమి సమస్య ఏదన్నా వస్తే మనం మామూలుగా పోతే సబ్ కలెక్టర్ దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో, ఎంఆర్ఓ దగ్గరకు పోతే మా భూమి ఏం పరిస్థితి, ఎలా మారింది వన్వి, మా సర్వే వాళ్ళు మరి ఆ పక్క వాళ్ళకి పర్సెంట్లు పెరిగింది, ఈ పక్క వాళ్ళకి పర్సెంట్లు తగ్గిందని వెళ్తాం. లేదా ఏదైనా తప్పిదం జరిగితే లేదంటే కోర్టుకు వెళ్తాం. కానీ కోర్టుకు కూడా వెళ్ళకూడదు. జగన్ భూ చట్టం గురించి మనం అందరం చెప్పాం. ఆ భూ చట్టాన్ని మనం ఎన్నికల సమయంలో చెప్పాం. ఈ రంగుల రెడ్డి ఫోటోలు తీసేస్తాం, మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రాజ్యాంగబద్ధమైన రాజ్యముద్రతోనే మనం పాస్ బుక్లు అందజేస్తామని చెప్పాం. మాట ల్యాండ్ టైటిలింగ్ మొదటి సంతకంలోనే రద్దు చేశాం. మరి దాని మాట ప్రకారమే మళ్ళీ గౌరవంగా ఉండి భారతదేశ గౌరవాన్ని పెంచే విధంగా మరి ఈ రోజు రాజముద్రతో మనం పాస్ బుక్లు ఏర్పాటు చేశామన్న విషయం